వాట్ ఇస్ అప్ అమిగోస్, ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే స్టీల్ హిస్ స్టైల్ ఎపిసోడ్ 6లో యష్ గురించి మాట్లాడదాం. అదే మన రాకీ బాయ్. బేసిక్గా యష్ నుంచి మనం నేర్చుకోవాల్సిన డ్రెస్సింగ్ హ్యాబిట్స్, గ్రూమింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. స్పెసిఫిక్గా చెప్పాలంటే మీకు ఒక 9 టిప్స్ ఇస్తా. అమిగో స్టీల్ హిస్ స్టైల్ అనేది మనం ఒక సెలబ్రిటీ నుంచి బ్లేటెంట్గా కాపీ కొడుతున్నట్టు కాదు, తన స్టైల్ నుంచి ఉండే మంచిని తీసుకొని మన స్టైల్లో ఫ్యూజ్ చేసి ఒక కొత్త రకమైన స్టైల్ తీసుకురావడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఐడియా వీ విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజూడ్. ఏజూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూ ఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. We will get right. అమిగోస్ టిప్ నెంబర్ 1, మీరు యష్ బాడీని క్లియర్గా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దానికి ఒక బల్కీ మస్కులర్ బాడీ ఉంది. అలాంటి బల్కీ మస్కులర్ బాడీ ఉండేటప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఒక WWE ఛాంపియన్కి ఉండే అంత విడ్త్ ఉంది తన బాడీలో. అలాంటి బాడీ ఉండేటప్పుడు వాట్ హీ చూసెస్ టు వేర్ ఆర్ ప్లేన్ సింపుల్ సాలిడ్ టీ షర్ట్స్ అండ్ జీన్ ప్యాంట్. ఇది వేరే ఇంకెవరేసినా కొద్దిగా ఇంకా అండర్ డ్రెస్డ్గా ఉంటుంది. బట్ యష్ చేయడం వల్ల బికాస్ ఆఫ్ హిస్ బాడీ, తన మజిల్స్, తన బైసెప్స్, తన గన్స్ ఇవన్నీ యాక్సెంచుయేట్ అయిపోయి ఇట్ గివ్స్ హిమ్ ఎ సూపర్ లుక్. దట్ ఈస్ టిప్ నెంబర్ 1. వెన్ యూ హ్యావ్ అ బల్కీ బాడీ, ట్రై ఎ టీ షర్ట్ అండ్ జీన్స్, సింపుల్ టీ షర్ట్ అండ్ జీన్స్, బట్ ఆ టీ షర్ట్ సింపుల్గా సాలిడ్గా ఉండేలా చూసుకోండి. నో గ్రాఫిక్స్ ప్లీజ్. టిప్ నెంబర్ 2, అమిగోస్ మీరు యష్ ఫేస్ని అబ్జర్వ్ చేస్తే తన ఫేస్ కొద్దిగా లాంగ్గా ఉంటుంది, దానికి తోడుగా తనకి చాలా హ్యూజ్ బియర్డ్ ఉంటుంది. ఆ బియర్డ్ ప్లస్ ఆ ఫేస్ లాంగ్నెస్ ఇవన్నీ కలిపి హీ హ్యాస్ అ వెరీ లాంగ్ ఫేస్. సో దానికి కాంప్లిమెంట్ చేయడానికి తను సన్ గ్లాసెస్ వేసేటప్పుడు వైడ్ ఫ్రేమ్ యాంగిల్ సన్ గ్లాసెస్ ఎక్కువ వేస్తుంటాడు. ముఖ్యంగా కొంచెం రెక్టాంగులర్ బిల్డ్ వచ్చి ఆ సన్ గ్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే లెంత్ కన్నా విడ్త్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సన్ గ్లాసెస్ మీరు యష్ని ఏ ఈవెంట్లో చూసినా, ఎక్కడ చూసినా, రోడ్డు మీద చూసినా, ఎయిర్పోర్ట్లో చూసినా, ఎక్కడున్నా హీ యూజెస్ దోస్ కైండ్ ఆఫ్ సన్ గ్లాసెస్. ఎందుకంటే దాని ఫేస్కి కాంప్లిమెంట్ అయ్యే సన్ గ్లాసెస్ కాబట్టి. మీరు కూడా మీ ఫేస్కి సింక్ అయ్యే సన్ గ్లాసెస్ వేయాలి. మీకు కూడా లాంగ్ ఫేస్ ఉంటే మీరు కూడా అలా అయ్యే గ్లాసెస్ వేసుకోవచ్చు. దట్ ఈస్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3, తన స్కిన్ కేర్ గేమ్. అమిగోస్ యష్ అంటే వీ నో హిమ్ యాజ్ అ రగ్గెడ్ హీరో, రగ్గెడ్ స్టార్. బట్ అంత రగ్గెడ్గా ఉండి కూడా ఇట్ ఈస్ వెరీ అన్యూజువల్ టు హ్యావ్ దట్ క్లియర్ అండ్ గుడ్ అండ్ నైస్ అండ్ స్మూత్ అండ్ హెల్దీ స్కిన్. తన స్కిన్ కేర్ మీద ఆబ్వియస్లీ చాలా కేర్ పెడతాడు. అప్పుడే ఒక రగ్గెడ్ ఫీల్తో పాటు ఒక హ్యాండ్సమ్ ఫీల్ కూడా వస్తుంది. దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యష్. స్పెషల్లీ మీరు గెడ్డం పెంచుకుందాం అనుకుంటే, మీ స్కిన్ బాగాలేకుండా మీరు గెడ్డం పెంచితే సినిమాల్లో విలన్స్ హీరో పక్కన విలన్ పక్కన నిలబడే బాక్సర్స్లా ఉంటారు, ఫేస్ అంతా కొంచెం ఇట్లా అయిపోయి. బట్ వెన్ యూ హ్యావ్ అ గుడ్ స్మూత్ అండ్ నైస్ అండ్ హెల్దీ ఫేస్, అలాంటి గెడ్డం మీరు పెంచినా యూ విల్ బీ హ్యాండ్సమ్ అమిగోస్. టిప్ నెంబర్ 4, అమిగోస్ మీరు యష్ని చాలా సందర్భాల్లో మిలిటరీ ఇన్స్పైర్డ్ క్లోతింగ్ వేసినట్టు చూస్తుంటారు. అంటే ఒక ఆలివ్ గ్రీన్ షర్ట్ విత్ రగ్గెడ్ ప్యాచెస్ కానీ, ఆర్ క్యామఫ్లాజ్ జీన్స్ కానీ, ఆర్ స్టఫ్ లైక్ దట్. బేసిక్గా మీకు ఒక రగ్గెడ్ ఫీల్, మీకు ఆ వైబ్ని ఇద్దాం అనుకుంటే స్టార్ట్ యూజింగ్ మిలిటరీ ఇన్స్పైర్డ్ క్లోతింగ్. అది చాలా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ట్రెండ్లో ఉంది అండ్ చాలా బ్రాండ్స్ వాటిని అడాప్ట్ కూడా చేసుకున్నాయి. వేరెవర్ యూ గో యూ విల్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ మిలిటరీ క్లోతింగ్ అమ్మ. Take it if you want to give that rugged vibe like Yash. Tip number 5, యష్ గురించి మాట్లాడి బియర్డ్ గురించి మాట్లాడకుండా ఉండలేము అమిగోస్. యష్ గురించి మాట్లాడాలంటే ప్రప్రథమంగా బియర్డ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే తన బియర్డ్ అనేది చాలా న్యాచురల్గా, చాలా థిక్గా, చాలా హెల్దీగా ఉంటుంది. దానికి ఆబ్వియస్లీ తను చాలా కేర్ తీసుకుంటాడు. బియర్డ్ వాషెస్ అవనివ్వండి, బియర్డ్ సీరమ్స్ అవనివ్వండి. మీరు అంత బియర్డ్ పెంచుకుందాం అనుకుంటే గలీజ్గా పెంచి అది ఉంగరాలు తిరిగిపోయి దాంట్లో ఏవేవో దొరికి అట్లా నాస్టీగా ఉండొద్దు. బీ లైక్ యష్. గ్రో అ స్మూత్ అండ్ నైస్ అండ్ హెల్దీ బియర్డ్. అప్పుడే మీరు హెల్దీగా ఉంటారు, అమ్మాయిలకు కూడా మీరు నచ్చుతారు. అమ్మాయిలకు బియర్డ్ ఇష్టం అంటే ఎలా పడితే అలా పెంచిన బియర్డ్ కాదు, హెల్దీగా, నీట్గా అది పెంచాల్సిన విధంలో పెంచిన బియర్డ్. గెట్ ఇట్. టిప్ నెంబర్ 6, మాస్ ఎడ్జినెస్. మాస్ ఎడ్జినెస్ అంటే ఏంటి? మాస్ ఎడ్జినెస్ అంటే ఏంటంటే మీకు ఒక వెన్ యూ వాంట్ టు డూ అన్ ఎడ్జీ స్టఫ్, అంటే మీరు ఫ్యాషన్లో మీరు సేఫ్ గేమ్ ఆడొచ్చు, ఎడ్జీ గేమ్ ఆడొచ్చు. బట్ వెన్ యూర్ ప్లేయింగ్ దట్ ఎడ్జీ గేమ్ ఆల్సో ఒక మాస్నెస్ ఉంటుంది యష్లో. తను టాన్ జీన్స్ అవనివ్వండి, ఒక సింపుల్ షర్ట్ అండ్ జీన్స్ వేసిన దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ మాసినెస్ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఎడ్జీనెస్ ఉంటుంది. అది ఇఫ్ యూ వాంట్ టు గివ్ దట్ రగ్గెడ్ వైబ్ లైక్ యష్ అండ్ మీకు అలాంటి బాడీ టైప్ ఉంటే డెఫినెట్లీ ఇట్ సూట్స్ యూ. సో ఎడ్జినెస్ ఉంటుంది, మాస్ ఉంటుంది అందులో. దట్ వన్ థింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యష్. ఈ రెండింటిని బాగా కలిపాడు, బాగా ఫ్యూజ్ చేశాడు. యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్. మీరు చాలా ఈవెంట్స్లో మీకు యష్ మాస్గా కనబడుతుంటాడు, ఎడ్జీగా కనబడుతుంటుంది ఫ్యాషన్. సో దట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యష్. దట్ ఈస్ టిప్ నెంబర్ 6. టిప్ నెంబర్ 7 ఇస్ హెయిర్. అమిగోస్ మీరు హెయిర్ పెంచుదాం అనుకుంటే, మీకు స్ట్రైట్ హెయిర్ ఉంటే యష్కు ఉండే హెయిర్ స్టైల్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్ట్రీమ్లీ లాంగ్ ఉండదు, ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఉండదు.
అంటే లెంత్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ లాంగ్ అంటే నా ఉద్దేశం ఇక్కడ బ్యాక్ లోవర్ బ్యాక్ దాకా వచ్చేసేంత లెంత్కి పెంచుకోలేదు, అట్ ద సేమ్ టైం షార్ట్ కూడా ఉండదు. తన హెయిర్ అనేది నీట్గా ఇట్లా లై అవుతుంటుంది తన ఫోర్ హెడ్ మీద, అండ్ ఇట్ లుక్స్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్. సో దట్ ఈస్ అ గుడ్ హెయిర్ స్టైల్ టు హ్యావ్. అండ్ తనకి మీకు ఒకవేళ హెయిర్ ఇరిటేట్ చేస్తుంటే యష్ లాగా మ్యాన్ బన్ కూడా పెట్టేసుకోవచ్చు. సో 2 హెయిర్ స్టైల్స్ ఇన్ 1. అంటే ఒక ఇరిటేట్ అవుతున్నప్పుడు మ్యాన్ బన్ పెట్టుకుని అదొక హెయిర్ స్టైల్ అవుతుంది, ఆర్ మీకు అది ఫ్రీ ఫ్లోలో ఉంచేద్దాం అనుకుంటే మీ హెయిర్ స్టైల్ అలా కూడా ఉంటుంది. సో ట్రై దట్. మీకు లాంగ్ హెయిర్ ఉంటే యష్ హెయిర్ స్టైల్ని ఫాలో అయిపోండి, లాంగ్గా పెంచండి, హెల్తీగా పెంచండి. టిప్ నెంబర్ 8 ఇస్ సింప్లిసిటీ అమిగోస్. మీరు యష్ని ఎక్కడ అబ్జర్వ్ చేసినా తను ఓవర్గా ఎక్స్ట్రీమ్లీ డ్రెస్ అవ్వడు. ఏదైనా ఈవెంట్కి ఓవర్ డ్రెస్డ్ అనే కాన్సెప్ట్ అనేది యష్లో మీరు ఎప్పుడూ చూడరు. ఆ ఈవెంట్ ఫార్మల్ అయితే ఫార్మల్ డ్రెస్ వేస్తాడు, సెమీ ఫార్మల్ అయితే సెమీ ఫార్మల్ డ్రెస్ వేస్తాడు, ఇన్ఫార్మల్ ఈవెంట్ అయితే కంప్లీట్గా సింపుల్ టీ షర్ట్ అండ్ జీన్స్ వేసేసుకుంటాడు. సో దిస్ వన్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడు సింపుల్గా ఉంటే మన వర్క్ మన గురించి మాట్లాడనిస్తే, మన డ్రెస్సులు సింపుల్గా సటిల్గా ఉంచితే యూ విల్ బీ స్పెషల్. అందుకే దాన్ని మన తెలుగు వాళ్ళకి కూడా బాగా నచ్చేసాడు. దట్ ఈస్ టిప్ నెంబర్ 7, సింప్లిసిటీ. టిప్ నెంబర్ 9, మీరు ఒక ఎలిగెంట్ అండ్ రాయల్ అండ్ రాకీ బాయ్ కైండ్ ఆఫ్ వైబ్ని మీరు ఇద్దాం అనుకుంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బ్లాక్ అండ్ రాక్ చేయండి. ఎందుకంటే బ్లాక్ అనేది చాలా ఎలిగెంట్ కలర్ అమిగోస్. యష్ కూడా బ్లాక్ వేసినప్పుడు హీ లుక్ మోర్ రాయల్. తను చాలా ఈవెంట్స్లో బ్లాక్ వేయడం మనం గమనిస్తుంటాం. బ్లాక్ టీ షర్ట్ పెట్టుకోండి, బ్లాక్ స్వెట్ షర్ట్ పెట్టుకోండి, బ్లాక్ బ్లేజర్ పెట్టుకోండి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మీరు బ్లాక్ ఎన్నిసార్లు వేసినా అది రిపిటేటివ్గా కనబడదు. సో బ్లాక్ ఐటమ్స్ మీరు వార్డ్రోబ్లో ఎక్కువ పెట్టుకుంటే ఇట్ విల్ బి రాయల్, ఎక్కువసార్లు వేసినట్టు కనబడదు, అండ్ ఇట్ విల్ సేవ్ యూ మనీ ఆల్సో. సో బ్లాక్ అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని మనం ఎంబ్రేస్ చేద్దాం. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్ రెడిట్లో పంపిస్తూ ఉండండి. ఇవాళ సండే కాబట్టి రేపే ఉంటుంది లైవ్ సెషను. ఇప్పుడు కూడా పంపిస్తూ ఉండండి. విల్ సీ ఎన్ని వస్తే అన్ని ఫొటోస్ నేను రియాక్ట్ అయ్యి మీకు రివ్యూ చేసి, ఇన్ఫ్యాక్ట్ నేను ఏం చేస్తానంటే జారాలో సేల్ నడుస్తుంది అమిగోస్, వేర్ రెగ్యులర్గా ఫిబ్రవరి జూన్లోనే ఉంటుంది, బట్ ఈ ఇయర్ ఐ డోంట్ నో వై, బట్ ఇప్పుడే సేల్ నడుస్తుంది. మీ బాడీ టైప్కి, మీ ఫేస్కి జారాలో ఏ ఐటమ్స్ బాగుంటాయి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్కి వస్తున్నాయి. నేను లైవ్లోనే మీకు చూపించేస్తా. సో ఆ లైవ్లో మీకు చెప్పిద్దామని కూడా దోస్ ఫొటోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను ఇక్కడ వేసిన బట్టలన్నీ అక్కడ పోస్ట్ రూపంలో వేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూ కెన్ డిఎం మీ అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.